పెరిగే క్రమంలో ఏమైపోయింది అంటే జీతాలు ఈ అప్పులకి డబ్బులు వెళ్ళిపోతున్నాయి. మన సుప్రీంకోర్టు అంది అదే కదా, సంక్షేమాల పేరుతో చేసుకుంటే వెళ్తే చివరికి రోడ్డు వేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డబ్బులు లేవన్నది కరెక్ట్, ఉచితాలకు సంబంధించి. కానీ ఇక్కడ ఉచితాలు ఏమన్నా ఇస్తున్నారు వీళ్ళు? అది కూడా లేదు. ఇప్పుడు ఏదో 2-3 తప్పించి లేవు. జగన్ టైంలో 45,000 కోట్లు ఇస్తే వీళ్ళు 15,000 కోట్లు ఇచ్చి 55,000 కోట్లు అని చెప్తున్నారు. అంత మించేం లేదు. జరుగుతున్నటువంటి సమస్య ఎక్కడ వస్తుందంటే మనకి వచ్చే ఆదాయాలు కావాలని వదులుకుంటున్నారు వీళ్ళు. అది మోసం. ప్రజలు నిలదీయాల్సింది అది. అంటే ఒకటి సార్, ప్రజలు ఇవన్నీ ఆలోచించకపోతే ఇట్లాగే మనం సొల్లు ఉపన్యాసాలను వింటూ సోషల్ మీడియా పోస్టులు చదువుకుంటూ వాళ్ళతో పాటు తిట్టుకుంటూ గడిపేయడమేక జీవితకాలం. ఇవాళ ఇదివరకు మనం మాట్లాడినప్పుడే కనుక ఆ రూట్లో నిర్మాణాత్మకంగా ఆలోచించుంటే ఇదంతా ఉండేది. వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగి నా చేత టైంకి రిటైర్మెంట్ డబ్బులు రావట్లేదు, పైగా రిటైర్మెంట్ టైంని పెంచి పోషిస్తున్నారు, పిఆర్సీ లేదు, మధ్యంతర వృత్తి లేదు, ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకం లేదు. ఏం జరుగుతున్నాయి ఇవన్నీ? ఎందుకని చేయలేకపోతున్నాం అంటున్నారు? డబ్బులు లేవంటున్నారు. ఎందుకు లేవంటున్నావు? ఓ పక్కన ఆర్థిక వ్యవస్థ బాగు చేశాను నువ్వే చెప్తుంటావు గతంలో విధ్వంసం నుంచి. మరి బాగు చేసినప్పుడు డబ్బులు ఇవ్వాలి కదా. కొత్త పెన్షన్కి దిక్కు లేదు 20 నెలల్లో. 50 ఏళ్ళ పెన్షన్ ఊసేలేదు, పీకేస్తున్నారు. చచ్చిపోయిన వాళ్ళ పెన్షన్ 8.5 లక్షల మంది తీసేసి